ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ప్రతి రైతుకు సరిపోయే యూరియాను గ్రామాల్లోనే సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమీక్షలో నౌకాశ్రయాల్లో ఉన్న యూరియా నిల్వలను యుద్ధ ప్రాతిపదికన రైళ్లు, లారీల ద్వారా తెప్పించి నేరుగా గ్రామాలకే పంపాలని సూచించారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడిన సీఎం యూరియా రవాణా కోసం 25 గూడ్స్ రైళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ గూడ్స్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చింది. యూరియా రైల్వే స్టేషన్లకు చేరుకోగానే అక్కడి నుంచి లారీల ద్వారా గ్రామాలకే తరలించాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో నౌకాశ్రయాల్లో ఉన్న యూరియా నిల్వలను తరలించేందుకు ఒక్కో పోర్టుకు ఒక్కో వ్యవసాయాధికారిని పంపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. యూరియా సరఫరాకు లారీలు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి పేర్ని నానిని కేసీఆర్ ఫోన్లో కోరారు. గంగవరం పోర్టు నుంచి వీలైనన్ని ఎక్కువ లారీల ద్వారా యూరియా పంపించే పనిలో సహకరించాలని కేసీఆర్ కోరగా పేర్ని నాని సానుకూలంగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లోని లారీలను వెంటనే పోర్టులకు పంపాలన్న కేసీఆర్ 3-4 రోజుల్లోనే దాదాపు 1,00,000 టన్నుల యూరియా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అందాలని ఆదేశించారు. 2-3 రోజుల్లో రైళ్ల ద్వారానే దాదాపు 60,000 టన్నుల యూరియా ఆయా జిల్లాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్న అధికారులు 4,000 లారీల ద్వారా వివిధ మండలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.